జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం. ఆ జాతి అంతానికి ప్రయత్నిస్తున్నది ఇరాన్ కావచ్చు, లేకపోతే లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు. వీళ్ళందరూ కలిపి ఒక జాతిని అంతం చేయాలని చూస్తున్నారు. అది యూదు జాతిని, ఇజ్రాయెల్ జాతిని అంతం చేయాలని చూస్తున్నారు. ఆ జాతిని కాపాడుకు వచ్చేటటువంటి దాంట్లో యూరప్ దేశాలు సీరియస్గా ఉన్నాయి. ఎందుకంటే ఈ జాతి ప్రపంచంలోని అనేక దేశాలలో కీలకమైనటువంటి స్థానాల్లో ఉంది. అది ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు, టెక్నికల్గా మంచి బ్రెయిన్స్గా పేరుపడి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆయా దేశాలు ఇజ్రాయెల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్కి అండగా నిలబడ్డటువంటి చూసాం. ఇప్పుడు అమెరికాలో పరిణామం మారబోతోంది. ట్రంప్కి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. 14% పైగా ట్రంప్కి మెజార్టీ కనబడుతున్నది తాజా సర్వేలలో. ఈ నేపథ్యంలో ట్రంప్ టీం ఇజ్రాయెల్కి చేరుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును కలుసుకుంది. ఆయనకి సంఘీభావం ప్రకటించింది. అంటే రేపు అమెరికాలో ప్రభుత్వం మారినా నీ వెనకాల మేము ఉంటాం అన్నటువంటి సందేశం, సంకేతం పంపించింది.